హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి నేను సేమియాతో ఇలా చేశానండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని ఎలా చేయాలి ఏమిటనేటువంటిది పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, చేసుకుందామా. దీన్ని తయారీ విధానం చూసుకుందాం. మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇందులోకి 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుందాం. ఇలా ఎగ్ని ఫ్రై చేసుకుందాం. ఇలా ఎగ్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఈ ఆనియన్స్ని మనం వేసుకుందాం. ఆనియన్స్, వెజిటేబుల్స్, మీకు ఏవేవి వెజిటేబుల్స్ అయితే ఇష్టమో వాటిని అన్నింటినీ వేసుకోండి. ఇలా ఆనియన్ ఈ కలర్ వస్తే చాలండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టినటువంటి బీన్స్, క్యారెట్ ఉన్నాయి కదండి, వీటిని వేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత అలాగే క్యాబేజ్ కొద్దిగా, వీటినన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయితే చాలండి. నేను ముందుగానే కబాబుని చిన్న పీసులుగా కట్ చేసుకొని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి వేసేస్తున్నాను. వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. అలాగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు కారం, తర్వాత పసుపు, తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, వీటినన్నిటిని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలండి వీటిని అన్నిటిని. చూడండి, ఇది సేమియా నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సేమియాని ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, ఇలా పొడి పొడిలాడేలాగా సేమియా చేసుకోవాలి. మిరియాల పొడి కొద్దిగా, అలాగే డ్రై సోయా సాస్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే టొమాటో కెచప్ 1 స్పూన్ అండి. తర్వాత రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను. ఇప్పుడు వీటిని అన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. చూడండి, అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటూ మనం వీటిని కదుపుతూ ఉండాలి, లేకపోతే ఇది అడుగంటిపోతుందండి. సేమియా కదా. చూడండి, ఇది ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో చివరగా కొత్తిమీర వేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందామండి. చూడండి, నేను ఇందులోకి అయితే ఎటువంటి మసాలాలు ఏది కూడా నేను యూజ్ చేయలేదండి. చూసారు కదా మీరే, అస్సలు ఏ మసాలాలు కూడా నేను యూజ్ చేయలేదు. ఇంత చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూసారండి, సేమియాతో అయితే మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా. దీని టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, చూస్తుంటేనే బిర్యానీ మాదిరిగా కనిపిస్తుంది. ఇంత ఈజీగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.